రాస్తే గురువు కోసం మాట్లాడడం లౌకికం ఇక్కడికి లింగంగుట్ట కలిసిన ఇలా నా ఇంట్లో కూరను నీ ఇంట్లో కూరను అవే కొంచెం నీ పిల్లలు మంచుకున్నారా నా పిల్లలు మంచుకున్నారా నీ పిల్లలు ఏం చదువుతారో నా పిల్లలు ఏం చదువుతారు. ఇది లింగంగుట్ట అనేది సాక్షాత్ సిద్ధ భూమి, దీనికి ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ మీరు అడుగుపెట్టి ఒక్కసారి నమశివాయ అంటే కోటి సార్లు అన్న ఫలితం ఒక్కసారి అన్న మాత్రం వస్తుంది. దానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే యుగాల నుంచి ఎంతో మంది మహాత్ములు పుణ్యపురుషులు నవసిద్ధులు తప్పచేసిన ప్రదేశం ఈ ప్రదేశంలో అడుగుపెట్టి మన లౌకికంగా మన మనసులో మనం చంచలం చేసుకుని తప్పుడు సంకల్పాలు చేసి వేరే లౌకికంగా సంకల్పాలు చేసుకుంటే మనకు కరెక్ట్ అన్వయం చెందదు. అంటే నువ్వు కోరిక కోరుకుంటే ఇలా గిట్టలు బియ్యం రావాలి, గవే బియ్యం అంటుంది. ఇలా తులం బంగారం రావాలి, గదే తులం బంగారం అవుతుంది. ఇలా బిడ్డకు పెళ్లి కావాలి, గదే పెళ్లి అవుతుంది. అంతకు మించి ఎన్నో ఉంటాయి. ఈశ్వరుడా, ఈ రోజు బతికే బతుకు నీ ప్రసాదం, రేపు బతికే బతుకు కూడా నీ ఆజ్ఞలాగా నన్ను ఆశీర్వదించుతుంది. నా జీవితంలో నాకు ఏం కావాలో నువ్వే ప్రసాదించు. నీ యొక్క అనుగ్రహాన్ని నా పైన చల్లగా కురిపించి ఎల్లగా నన్ను చల్లగా చూడు. సంకల్పంతో చేసుకొని పోయి ఒక 5 నిమిషాలు సంకల్పం చేస్తే, స్మరణ చేసుకుంటే మీ అడుగడుగున ఈశ్వరుడు చేతి బట్టి నడిపించే బాధ్యత ఆయన తీసుకుంటుంది. మళ్ళీ ఇలాంటి సందేహం లేదు. కానీ మనం ఎంతవరకు అడగానో అంతవరకు అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం. మనం నాకు ఇంతే 1,00,000 రూపాయలే కాదు, ఎక్కువ అయితే మన కోరిక అక్కడికే క్లోజ్ అయిపోతుంది. ఆ కోరికను క్లోజ్ చేయొద్దు, ఇంకా పెంచుకోవాలంటే ఏ కోరనో నీకు తెలియదు, ఆయనకే తెలుసు నీకేమి అని. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం ఒక 10 నిమిషాలు కూర్చుండిపోతే మన ఈపులు ఉండేటటువంటి కర్మలు శుద్ధి అయిపోతుంది, మన మైండ్లో ఉండేటువంటి కర్మలు శుద్ధి అయిపోతుంది, మన దేహానికి పట్టినటువంటి పీడలు శుద్ధి అయిపోతుంది. దానికి మించి ఏమున్నది. గుడికి ఎందుకు వెళ్ళాలి, అందుకే వెళ్ళాలి. ఎక్కడికి ఒక శుద్ధమైనటువంటి సిద్ధమైన స్థానానికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుండి వస్తే అది అఖండమైనటువంటి విజయాన్ని మనకి ఇస్తుంది. దాని తర్వాత ఎన్నో ఉంటాయి ఇంకా మనం పాటించేది చేసుకునే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అయినా కూడా ఖచ్చితంగా దైవ సన్నిధిలో చేసినటువంటి సాధన కానీ, దైవ సన్నిధిలో చేసే సంకల్పం కానీ, దైవ సన్నిధిలో చేసే వాక్కు కానీ అది ఖచ్చితంగా శుభాన్ని ఇస్తుంది మనకు. కాబట్టి ఆ శుభం కోసం ప్రయత్నం చేయండి. ఎక్కువ కోరికలు పెట్టుకోవద్దు. ఎక్కువ మనసులో పెట్టుకుంటే పెరిగి 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 మనసు అంతా చంచలమైపోతుంది, వేరే ఆలోచన ఉండదు. అసలు ఈ చాలా మందికి ఏం అడగానో కూడా తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. మనసులో పెట్టుకుంటారు, ఈ తలకాయ అంతా హీలింగ్ పోయి ఏమో అయిపోతుంది. అట్లా తెలుసుకోకూడదు. ఎక్కువ స్మరణ చేయండి. స్మరణ చేసుకుంటుంటే మీకు ఏ కోరిక కావాలో ఏది కావాలో టైమానుసార సమయానుకూలంగా భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఆయన నమ్మి చేసిన వారికి నమ్మజీవునికి ఏముండదు. కాబట్టి అందరూ కూడా స్మరణ చేయండి. స్మరణ చేసేటప్పుడు మాల వాడుకోండి, జపమాల వాడుకోండి. రుద్రాక్ష మాల కానీ మీకు నచ్చినటువంటి మాల వాడండి. అదైనా దేవాలయంలో కానీ మహత్తులను స్పర్శ చేసుకోండి. ఆ మాలను వేరే వాళ్ళు చూడద్దు, వేరే వాళ్ళు తాకకుండా చూసుకోండి. మనం జపం చేసేటప్పుడు జపమాల బయటకు కనబడదు, చాలా మంది చేస్తూ ఉంటారు. అది ఎవరు చేయాలంటే జపం మనకి ఎక్కువ సిద్ధి ఉంది. ఆ పరమాత్మ నుంచి గురువు నుంచి ఆజ్ఞాచి నువ్వు జపం చేయరా, నలుగురితో చేయి, ఆ మాల బయట కనబడటం చేయని గురు పరంపర నుంచి ఆదేశం వస్తుంది. ఆ ఆదేశం వచ్చినప్పుడు నువ్వు జపం చేస్తే ఆ జపం చేసేటటువంటి వ్యక్తిని చూసిన వాళ్ళకు కూడా పుణ్యం దొరుకుతుంది. అది ఎవరు యతులు, యోగీశ్వరుడు, మహాత్ములు చేస్తారంట. వాళ్ళకి ఆదేశాలు ఉంటాయి. సామాన్య సాధకులు చేస్తే నువ్వు చేసిన జపం అంతా వెళ్ళిపోతుంది, ఓర్ణమశివ అంటే బయటకు వెళ్ళిపోతుంది, బయటకు మాలకం చేస్తే. అందుకే చాలా మంది ఇట్లా జపం సంచులు, గోముఖుల సంచులు అన్నట్టు ఇట్లా పెట్టుకొని చేస్తారు చాలా మంది జపం. ఎందుకంటే బయట కనబడితే ప్రకృతి నీకు నుంచి శక్తిని తీసుకుంటుంది, బయట పంపిస్తుంది. కాబట్టి మనం లోపలికి ఆస్వాదించాలి, జాగ్రత్త చేసుకోవాలి, వేరే వాళ్ళ తాకాలి. భార్య భర్తలు ఉంటే భర్తకు మాల సపరేట్ ఉండాలి, భార్యకు సపరేట్ ఉండాలి. కొడుకులు ఉంటే కొడుకులకు సపరేట్, బిడ్డలు ఉంటే బిడ్డలకు సపరేట్. కోడలు ఎవరి మాల వాళ్ళకు ఉండాలి, ఎవరి పడదు వాళ్ళు వేసుకుంటున్నావా లేదా. అట్లా ఎవరి జపమాల వాళ్ళకు, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటే అది శుద్ధంగా మనకు పనిచేస్తుంది. అయితే ఆ 108 యొక్క శక్తి ఆ రకంగా ఉంటుంది అనమాట. భూమండలం అంతా కూడా ప్రదక్షిణ చేసి మేరుకు ప్రదక్షిణ చేసిన దాంతో సమానమైనటువంటి ఫలితం ఆ మాలతో చేసినటువంటి వ్యక్తికి వస్తుంది. అది ఎప్పుడో చిరసిద్ధుడవై మంచి జ్ఞానవంతుడవై మంచి నిశ్చలంగా నిమ్మలంగా కూర్చొని చేస్తే ఆ శక్తి తప్పనిసరి వస్తుంది. మనకు రేపు వచ్చేటటువంటి 19వ తారీఖు ఆదివారం మాస శివరాత్రి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ధన త్రయోదశి, చాలా ఇంపార్టెంట్. ధన త్రయోదశి అనేది చాలా ప్రతి ఒక్కటి, అంటే లౌకిక జీవితంలో కానీ సాధకుల జీవితంలో కానీ, అంటే సాధకులుగా జపం చేసే వాళ్ళకి కానీ సామాన్యమైన వ్యక్తులకు కానీ ధన త్రయోదశి చాలా అత్యంత రహస్యమైనటువంటి సాధనకు ఉపయోగపడేది. దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆర్థికంగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. దేనికి? ఆర్థికంగా ఎదుగుదలకు. దానికంటే గొప్ప అనేటువంటి రోజు మళ్ళీ మన సంవత్సరంలో దొరకపోదు. ప్రతి సంవత్సరంలో ఒకసారి వస్తుంది. దీపావళి అమావాస్య ముందొచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. చాలా మంది ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో చెప్పిన, కొంతమంది నాకు అందరికీ ఉన్న వాళ్ళకు కొన్ని సంవత్సరాలుగా ఆ రోజున కుబేర హోమం అనేది చేపిస్తూ ఉంటారు. అయితే ఈసారి చేసిన సంకల్పం ఏంటంటే మనకు 108వ హోమం పూర్తవుతుంది. అంటే 108వ హోమం పూర్తి చేసుకునేటువంటి భాగ్యం ఏంటంటే కనీసం
అనంత కోటి అయినటువంటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం మనకి లింగంగుట్టలో రాబోతుంది రేపు 108వ హోమం. దానికి లెక్కలేని అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం, లెక్కకు మించినటువంటి జపం చేసినటువంటి ఫలితం, లెక్కకు మించినటువంటి క్రతువులు చేసినటువంటి ఫలితం మనకు రేపు వచ్చేటటువంటి 19వ తారీఖు ఆదివారం రోజు రాబోతుంది. దానికి చేసిన సంకల్పం మహామృత్యుంజయ హోమం కనీసం ఒక 3 నుంచి 5 రోజుల ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అది మీరందరూ ఉత్సాహంగా ఉంటే, లేదంటే ఒకటో రోజులో మామూలుగా మృత్యుంజయ హోమం చేసేసుకుని 108 చేసేసుకుని దాని కార్యక్రమం చేయాలి. తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఏది మనకు ఆదివారం నాడు హోమం అయిపోయింది, మళ్ళీ ఆదివారం లోపు వీలైతే భక్త బృందంతో లేదంటే దాదాపు అందరూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గార్గాపూర్లో కూడా, ఎందుకంటే ఇక్కడికి ఆదేశం మనకి ఏమొచ్చిందంటే గార్గాపూర్ నుంచి ఇక్కడికి ఆదేశం వచ్చింది. గార్గాపూర్ దత్తాత్రేయ స్వామి యొక్క ఆజ్ఞానుసారమే 2015లో మన కార్యక్రమం చేసింది. ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో అంత ఆయన చూపెట్టినటువంటి గురువు అనుగ్రహం, గురువు యొక్క ఆదేశం కాబట్టి అయ్యా ఇక్కడ 108 హోమాలు పూర్తి చేసుకుని ఈ ఆదేశానుసారంగా కొనసాగుతాయి. హోమాలు పూర్తి కావు, అక్కడికి 108 చేసి కంప్లీట్ చేసేదని కాదు. 108 అనేది ఒక గొప్పనైనటువంటి సంఖ్య, శాస్త్రానుసారంగా గొప్ప సంఖ్య. ఆ సంఖ్యను అనుసరించి మనం ఏం చేస్తున్నాం, ఒక చరిత్రను సృష్టించినాం కాబట్టి, ఇది ఇచ్చినటువంటి భిక్ష భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి భక్త బృందంతో అందరం కూడా వారం రోజుల నుంచి కానీ 12 రోజుల మధ్య కానీ తప్పనిసరి గార్గాపూర్ వెళ్ళి అక్కడ కూడా దత్త హోమం చేసుకొని రావాలని సంకల్పం. అదే దీనికోసం 2-3 బస్సులో కూడా మాట్లాడుతున్నాం. ఎవరికి కాకుండా కార్లలో రావచ్చు. ఆ బస్సుల విషయం ఏంటి, మిగతా విషయం ఏంటి, ఈ 2-3 రోజుల తర్వాత మీకు అంతా డిక్లేర్ చేస్తుంది. అర్థమైంది? ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ రావాలనుకున్న అందరూ కూడా రావచ్చు. దాన్ని ఇంకేం చేద్దామనే ఆలోచన, అక్కడ ఎక్కడ చేద్దామనే ఆలోచన అని కూడా మాట్లాడుతున్నారు. అదంతా కూడా ఈ వారం పది కూడా కంప్లీట్ అయిపోతుంది. అవకాశం ఉన్న వాళ్ళు, ఎందుకంటే మళ్ళీ కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. మనకి వచ్చే అమాస దాటిందంటే కార్తీక మాసం, వీలైతే కార్తీక శుద్ధ పంచమి రోజున అక్కడ దత్త హోమం చేయాలా. ఏది ఎక్కడ? గార్గాపూర్లో పంచమి రోజు, పంచమి నుంచి షష్ఠి అష్టమి లోపు తప్పనిసరిగా దత్త హోమం చేయాలని సంకల్పం చేశారు. ఎందుకంటే ఇక్కడ 108 హోమాలను పూర్తి చేయించింది కాబట్టి ఆ చేసినటువంటి దాన్ని మనం స్వామివారికి విన్నపం చేసుకుని రావాలి, భక్త సమేతంగా వెళ్ళాలని ఒక సంకల్పం. దాంతో ఏమైతుంది, గార్గాపూర్ చూడని వాళ్ళు అందరూ కూడా చూడొచ్చు, చూసిన వాళ్ళు మళ్ళీ చూడొచ్చు, ఎలాంటి సందేహం లేదు అక్కడ. కాబట్టి అక్కడ అందరూ కూడా దాదాపు గార్గాపూర్ అనేది ఒక పవిత్రమైన గురుస్థానం, అన్ని విధాలమైన శుభాన్ని ఇచ్చే గురుస్థానం కాబట్టి అవకాశాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రయత్నం చేయండి. సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్స్లో రండి, వెహికల్స్ మీద వాళ్ళు బస్సులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా దానికి ప్రీపేర్గా ఉండండి. అది ఏంది ఎప్పుడు అనేది ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన భక్తులు వాలంటీర్స్ సపరేట్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది చేస్తారు. అది ఏ రకంగా ఏందని కూడా తప్పనిసరి చెప్తారు. కనీసం 108వ హోమం పూర్తి చేసుకొని సుమారుగా తక్కువ ఒక 200-300 మందిని గార్గాపూర్ పోవాలి. గార్గాపూర్ కర్ణాటక దత్తక్షేత్రం, అది ఏందనేది మొత్తం తర్వాత చెప్తాం. ఆ కార్యక్రమం చేసుకొని వస్తే అక్కడ అఖండమైనటువంటి గురువు అనుగ్రహం అనేది దొరుకుతుంది. అయితే మనం 108వ హోమం చేసేటువంటి క్రియ ఏంటి, మనం ప్రతి మాస శివరాత్రిగా పరమాత్మకి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మనం ఈసారి ఏంటంటే ఒక పార్థివ లింగాన్ని తయారు చేయాలి. ఏంటిదని చెప్తాను, తర్వాత విషయంలో చెప్తాను. పార్థివ లింగాన్ని గంగమట్టిని తీసుకొచ్చి గంగమట్టితో పార్థివ లింగాన్ని తయారు చేసి దానికి సుమారు ఒక 3 రోజులు మహాన్యాసపూర్వక అభిషేకం అనేది చేసుకొని ప్రతిరోజు బిల్వదళాలతో సహస్రనామాలతో అర్చన చేసి, అర్థమైంది, అర్చన చేసుకొని ఆ అర్చన చేసినటువంటి పత్రైన అంతా కూడా అనంతమైనటువంటి పత్రి, అంటే జస్ట్ 1008 నామాలతో పరిమితం కాకుండా సుమారుగా లెక్కకు వచ్చినటువంటి పత్రిని తీసుకొచ్చి దాన్ని చేసేసి తర్వాత పత్రి శయన నమస్కారం అనే ఒక ప్రక్రియ ఉంటుంది శివ సాంప్రదాయం. అది చాలా అతి రహస్యమైనది, చాలా రహస్యమైనది. దాన్ని చేయడం వల్ల ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి దేహపీడలు పోతాయి. శరీరంలో ఉన్నటువంటి దేహపీడలు, మనసులో ఉన్నటువంటి మలినం అనేది మానసికంగా మలినం పోతుంది. జపం చేసేటటువంటి వ్యక్తులకు జపసిద్ధి కలుగుతుంది. జ్ఞానాన్ని కోసం వరదేహపడేటువంటి వారికి జ్ఞానం సిద్ధించే మార్గం దొరుకుతుంది. చాలా రహస్యమైనది, ఎవరి సాధకులు వాళ్ళే చేసుకుంటారు. కానీ ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో, పెద్దల యొక్క అనుగ్రహంతో ఈసారి అవకాశాన్ని భక్తులందరికీ కూడా ప్రసాదించాలన్న సంకల్పం తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొనిపించే ప్రయత్నం చేస్తాం. దాని విషయం ఏంటంటే ఆ పత్రిని అంతా కూడా లాస్ట్ ఏదైతే మనకు చివరి రోజు ఉందో పూర్ణావతి చేసుకున్నటువంటి 20 మనకు ఆదివారం ధన త్రయోదశి రోజు ఉందో ఆ రోజు మనకు ముఖ్యంగా వీలైతే 108 హోమగుండాలు లేదంటే 27 హోమగుండాలతో చేసి 108 మంది దంపతులతో కుబేర హోమాన్ని చేయాలి. ఎందుకు? అఖండ ధన స్థితి, అఖండ లక్ష్మీ యోగం కలుగుతుంది ఆ రోజు, ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు ఆశ్రమంలో చేపిస్తున్నాం, రెగ్యులర్ గా చేస్తున్నాం. 40-50 జంటలతో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.
ఈసారి 105వ హోమం మన లింగంగుంటలో పూర్తవుతుంది, దీనికి తప్పించుకునే మార్గం లేదు. తప్పనిసరి లింగంగుంటలనే ఉండాలి కాబట్టి ఆ హోమం ఇక్కడనే చేద్దాం. ఇక్కడ ఉండే ప్రజలకు కూడా తప్పనిసరి లక్ష్మీ కుబేర కటాక్షం కలగాలనే ఉద్దేశంతో 100% లక్ష్మీ కుబేర హోమం లింగంగుంటలో మనకు ధనత్ర చేస్తున్నాడు, అందరి సమక్షంలో జరుగుతుంది. ఆ హోమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనే ప్రయత్నం చేయండి. దానికి ప్రైజ్ కూడా నిర్ణయం చేసినాం. వాస్తవానికి బయట కుబేర హోమం చేయాలంటే సుమారుగా 15,000 నుంచి 20,000 తీసుకుంటుంది. 15,000 నుంచి 20,000 తప్పనిసరి ఏ ఋతుకెళ్ళని తీసుకుంటుంది, అది తీసుకోవాల్సిందే. కానీ మనం అంతా మన భక్తులంతా ఓం నమః శివాయ కాబట్టి అందరూ వివిధ స్థాయిలో ఉంటారు కాబట్టి అందరికీ కూడా దాని యొక్క శక్తి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 108 హోమగుండాలతో పెట్టినా, 1008 హోమగుండాలతో పెట్టినా, 54 హోమగుండాలతో దేంతో పెట్టినా, ఎన్ని జెండాలన్నా పాల్గొని ఎంత పెద్ద విఐపీ పాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ₹1,00,000 ఇచ్చేవాళ్ళు. కొంతమంది భక్తులు ప్రజలకు ఫోన్ చేసి చెప్పిండ్రు, అయ్యా మీరు 108 హోమం పూర్తి చేస్తుండ్రు, ఆ కార్యక్రమాన్ని ఎంత పెద్దగానే చేసుకుని దాన్ని భరించే బాధ్యత మా దగ్గర ఉన్నది. కానీ భక్తులకు మాత్రం అందరూ కూడా మీరు వాళ్ళ నుంచి కూడా, ఎందుకంటే మనం ఫ్రీగా చేస్తే వాళ్ళకి రిజల్ట్ అనేది ఉండదు స్వామి, చేయదు కూడా. మీరు ఏ కార్యక్రమం చేసినా ఉచితంగా చేస్తే ఫలితం అంతా చేసినా యాగకర్త పోతుంది. మీకు కూడా ఇచ్చిన ఫలితం యథాశక్తి కదా ఫలితం అనేది ఉండాలంటే పత్రం పుష్పం పొలంతో భగవంతుడికి మనం నివేదన చేయాలి కాబట్టి అందరికంటే విధంగా ఉండాలని చెప్పేసి ఒక ₹501 నిర్ణయం చేసింది. ₹501 నిర్ణయం చేసి ఎన్ని జెండాలన్నా కూర్చొని ఒక రావు అందరినీ హోమం పైన కూర్చొని జస్ట్ అది నెయ్యికి కూడా సరిపోదు. పూల పొడి ఇయ్యాలి, ఒక నెయ్యి కిలో తీసుకోవాలంటే 3,000 ఉన్నాయి. అవునే వర్షాలు తీసుకోవాలంటే 20,000 నుంచి ₹3,000 అంత స్థితి ఉన్నది కాబట్టి జస్ట్ అది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా దాంట్లో పాల్గొనాలి. అందరూ కూడా పాల్గొనాలని, అందరికి లక్ష్మీ కుబేరుని యొక్క కటాక్షం రావాలనే ఉద్దేశంతో అందరూ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ ప్లానింగ్ కూడా ఈ వారం రోజుల్లో అందరికీ కూడా మీకు తెలుస్తుంది. ఆ డేట్ను అందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇది